నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి, బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. గౌరవ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే గ్రామ స్థాయిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా దూసుకుపోతా ఉన్నది, తీర్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ చెప్పంగా మనం చూసినాం. అంటే ప్రతి గడప గడపకు తను చెప్పే నిజాన్ని ప్రతి గడప గడపకు అలాగే ప్రతి గుడిసెకు చేరువయ్యింది. మల్లన్న అంటే తన చాతుర్యంతో మాటలు అంటే ఒక పల్లెటూరులో ఉండే వ్యక్తితోని ఏ విధంగా మాట్లాడతాడు, ఏం కథ, దానికి అర్థమయ్యే భాషలు, అర్థమయ్యే స్లాగ్లు, అంటే మన పల్లెటూళ్ళలో ఏ విధంగా ముచ్చట పెట్టుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ఏ భాషతోనైతే నిజంగా ప్రజలకు కనెక్ట్ అయ్యి ఆ భాషతోని ప్రజలకు మెప్పించే విధంగా మాట్లాడిండో అదే తీరున ఇంకా డబుల్ రెట్టింపు విధానంతో తీర్మార్ మల్లన్న కేసీఆర్ను కొట్టే విధంగా ఆ విధంగా కేసీఆర్ చేస్తున్న అక్రమాలు, అవినీతి అక్రమాలకు ఏ విధంగా చెక్ పెట్టింది అనేది కీలకంగా తెలుసు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీర్మార్ మల్లన్న 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ భాష సరళి, నిజంగా మాట్లాడే విధానం ఒక స్వచ్ఛమైన పల్లెటూరులో మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు అనేది దాన్ని క్లియర్గా అర్థమయ్యేలా ప్రతి గడప గడపకు తీసుకెళ్ళిండు తీర్మార్ మల్లన్న. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీల పక్షాన మాట్లాడుతున్న తీర్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికారం కోసం బీసీలు వెనుకబడ్డారు. నిజంగా బీసీలు ఏ రకంగా వెనుకబడ్డారు, ఉద్యోగాలలో కానీ నిజంగా అన్ని రంగాలలో కానీ బీసీలు ఏ రకమైన వెనుకబాటు తనానికి గురయ్యారు అనేది కీలకంగా చూస్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా గడప గడపకు పోయింది, గ్రామ స్థాయికి పోయింది, నిజంగా దీన్ని ప్రజలను ఏ విధంగా చైతన్యవంతపరుస్తుంది, దీన్ని నిజంగా ఏ విధంగా ప్రజలు తీసుకుంటున్నారు అన్నది ఒక క్లియర్గా మీకు ఒక పిక్చర్ చూపెడతా. ఈ పిక్చరు అందరికీ నిదర్శనం. ఈ అవ్వ చూడు ఏ రకంగా చరిత్రను మార్చే సత్తా ఈ అవ్వ గర్జనకు ఉంది. అంటే ఏ రకమైన బీసీ గర్జన అనేది పల్లెకు ఏ విధంగా వెళ్ళిందన్నది క్లియర్గా ఈ అవ్వని చూస్తే అర్థమవుతుంది. రాజ్యాధికారం మనదైన రోజే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుంది. జెండా భుజాన వేసింది, జాతి గౌరవం కోసం పిడికిలు బిగించింది, మన తలరాతలు మార్చడం కోసమని ఈ అవ్వ తిరుగుతూ ఉన్నది. ఈ అవ్వకు అర్థమైంది క్లియర్గా. మల్లన్న నినాదాలు, మల్లన్న చెప్పే విధానం నిజంగా ఏ విధంగా ఉన్నది, ఏం కథ అన్నది క్లియర్గా అర్థమైంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గడప గడపకు తెలంగాణ ఇప్పుడు మల్లన్న చెప్పే న్యూస్ ఏ విధంగా అయితే మార్నింగ్ న్యూస్ ఏ విధంగా గడప గడపకు వెళ్ళిందో ఈ అవ్వను చూస్తే క్లియర్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామ స్థాయిలోకి ఎట్లా వెళ్ళిందనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని క్లియర్గా ఈ అవ్వకు అర్థమయ్యేటట్టు కూడా మల్లన్న క్లియర్గా వివరిస్తున్నది తెలుస్తూ ఉన్నది. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి, బీసీలు రాజ్యాధికారం కోసం రావాలని మల్లన్న పడుతున్న తాపత్రయం ప్రతి గడపకు వెళ్ళిందని క్లియర్గా తెలుస్తూ ఉన్నమాట చూస్తూ ఉన్నాం. ఈ అవ్వ పోరాటం చేస్తూ ఉన్నదంటే గ్రామ స్థాయిలో యువకులు నిజంగా ఇంకెంత పెద్ద స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉన్నది. రానున్న రోజులలో బీసీ రాజ్యాధికారం కోసం యువత ఎంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉన్నది అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, మనం బీసీలం వెనుకబడ్డం, ఏ హక్కులు లేకుండా మనం బీసీలం ఓట్లేసే యంత్రాలు కానీ ఈ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ పార్టీలు నిజంగా వీటి కోసమే ఇక్కడ విషయం ఏంటంటే వీటి కోసం మాత్రమే ఓన్లీ ఓట్లేసే యంత్రాలుగానే భావించి మనల్ని చూస్తూ ఉన్న నేపథ్యం చూస్తున్నాం. కానీ బీసీలు అంటే ఓట్లేసే యంత్రాలు కాదు, బీసీలు అంటే రాజ్యాధికారం చేసే అంటే రాజ్యమేలే రాజులు కూడా అని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే తీర్మార్ మల్లన్న ముందడుగు చేశారు. దానికి ప్రతి గడప గడపకు ప్రతి గ్రామాన పెద్ద ఎత్తున ఉద్యమం లాగా లేస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మన హక్కుల గురించి మనమే కొట్లాడుకోవాలి. మనం ఎవరు మోచేతన కిందనో లేకపోతే ఓట్లేసే యంత్రాల కిందనో పనిచేసే అవకాశం మనకు అవసరం లేదు. మనమే రాజులు ఎక్కువ. మనం బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడితే ముఖ్యమంత్రి పీఠం మనదైతే, బీసీలదైతే పరిపాలించడంలో మొత్తం మెజార్టీ పీపుల్ అయిన బీసీ మనమే ఉంటాం. అసెంబ్లీలో మెజార్టీ పీపుల్ 50-60% ఉన్న మనమే అసెంబ్లీలో ఉండే అవకాశం ఉంటుంది. 100%. ఈ రాజకీయ పార్టీలన్నీ కుట్రలు పని మనం బీసీలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంకా గ్రామస్థాయి కాదు, ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రతి సమస్యలపైన కొట్లాడే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.